బాబాయ్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు తణుకు మోహన్ రావు అండి. మాది విజయనగరం నియోజకవర్గం 50వ డివిజన్ మాది. నేను ఈ కూటమి మన చంద్రన్న గారు గెలవాలి అనే ఒక పెద్ద తపంతో, అదే రకంగా మా అదితి మేడం గారు విజయలక్ష్మి గారు కూడా గెలవాలని, అశోక్ గారు పాప ఆ అమ్మాయి కూడా గెలవాలని పూర్తిగా మంచి ఆసక్తితో గెలిచిన తర్వాత నేను కంపల్సరీగా కూటమి గెలిచిన తర్వాత నేను తిరుపతికి వస్తానని మొక్కుకున్నాను. ఆ కారణంగా నేను వస్తానని తర్వాత ఇప్పుడు బయలుదేరడం జరిగింది. వెంకన్న స్వామికి బాగా కరుణించారు ఆ భగవంతుడు కూడా. చంద్రన్న కూడా చాలా ఆయన బాగా చూశారు వెంకన్న స్వామి గారు. అదే రకంగా ఆయనే సంతకం పెట్టడం వల్ల మన ఆంధ్రాకి మంచి ఒక గుర్తింపు ఒకటి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపడాలంటే చంద్రన్నే ఉండాలి, కూటమే ఉండాలి అని ఒక ఆలోచన, ఆ తపంతో నేను ఇక్కడికి ఈరోజు నిన్న బయలుదేరడం జరిగింది. 11వ తారీఖుని. సైకిల్ యాత్ర ఎప్పుడు మొదలు పెట్టారు బాబాయ్? 11వ తారీఖుని గురువారం. దాదాపు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? అక్కడి నుంచి అయితే విజయనగరం నుంచి అయితే ఇక్కడికి 380 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడికి 380 కిలోమీటర్లు. మొత్తం టోటల్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది తిరుపతి? మొత్తం 780 780 వస్తుంది. ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత నమ్మకం మీకు? ఎందుకు ఆయన గురించి సైకిల్ యాత్ర మొదలు పెట్టారు అసలు? అంటే ఇప్పుడే కాదండి, మొదట నా చిన్నతనం నుంచి కూడా ఎన్టీఆర్ నుంచి మాకు అభిమానం అండి. ఎన్టీఆర్ గారు ఫస్ట్ మా ఊరు వచ్చారు ఆయన, అదే మా ఊరు పక్క వీధిలోకి వచ్చారు ఆయన, గాజులు రాగానే అక్కడ రావటం వల్ల అప్పటి నుంచి కూడా నాకు ఇప్పటికి ఎప్పుడు కూడా ఈ పార్టీ అంటే మా కుటుంబం మేమే కాదండి, నా వరకే కాదు, మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తెలుగుదేశం అంటే చాలా అభిమానం, చాలా అభిప్రాయం కూడా. మరి తెలుగుదేశం మాకు టీడీపీ రావాలనే ఒక ఆలోచన. మా పక్కన ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అది టీడీపీ వస్తే ఏం జరుగుతుందని మీరు నమ్మారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? 30 రోజులు అయ్యింది కదా చంద్రబాబు నాయుడు గారు. అవునండి. ఏంటండి అసలు ఎలా అనిపించింది మీకు? టీడీపీ వస్తే ఏం జరుగుతుంది అంటే మంచిగా జరుగుతుంది. ఇచ్చిన మాట వెనక్కి తీరు, చెప్పింది చేస్తారు. అదే చంద్రన్న తాలూకా పొజిషన్ ఆ రకంగా ఉంటుంది అనమాట. అందులో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయాల్సిన పని ఏమాత్రం లేదు. చంద్రన్నకి మరి ఇంక ఎదురు లేదు. ఇక్కడి నుంచి ఏకగ్రీయంగా కూటమితో నడుస్తుంది ఈ కార్యక్రమం. మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మరి ఆగేది లేదు. చాలా బాగా నడిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో శనివారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు పార్టీ ఆఫీస్లో. లోకేష్ గారు ఏమో ఇక్కడ ప్రజా దర్బార్ ఇంటి దగ్గర. ఎలా అనిపిస్తుంది? గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు? ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి ప్రజా దర్బార్ కార్యక్రమం? అంటే ప్రజా దర్బార్ అంటే మనుషుల తాలూకు వివరంగా తెలుసుకోవటం అనేది మంచి పాలన. అది ఎందుకంటే పాలన అయితే బాగుంటుంది. అందుకే అది చంద్రన్న పాలన అనేది ఇది ఒక అనుకూలమైన పొజిషనే కదండి. పర్వాలేదు, మంచిదే. ఎందుకని అంటే అక్కడ బాబు గారు చూస్తున్నారు, ఇక్కడ చిన్నబాబు చూస్తున్నారంటే ఇది ఒక అనుకూలం, జనాలకు అనుకూలమైనటువంటిది కార్యక్రమమే కదండి. అంటే ఇప్పుడు వర్షాలు కూడా పడతా ఉన్నాయి. వర్షాలను దాటుకుని మీరు తిరుపతి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వర్షం ఎవరన్నా సహాయం అందిస్తున్నారా దారిలో? ఏంటి అసలు పరిస్థితి? అంటే నాకు సహాయం అనేది మరి ఏం లేదండి. పొద్దుటి నుంచి సాయంత్రం మార్నింగ్ 5 to ఈవినింగ్ 5 అనుకుంటున్నాను. ఒక్కోసారి 7 అయిపోతుంది ఆగేసరికి. కానీ నాకు సహాయం అనేది మరి నేను సహాయకరంగా కారణంగా నేను ఎవరిని కోరలేదు, నేను ఎవరిని ఆ రకంగా అనుకొని నేను రాలేదు. నా ఇండివిజువల్గా నేను ఇచ్చేసి నాకు ఈ పార్టీ అభిమానం అభిప్రాయంతో నేను పూర్తి ఒక మంచి ఆసక్తితో నేను ఈ సైకిల్ పట్టుకొని ఈ యాత్రగా నేను బయలుదేరాను. విజయనగరం నుంచి ఇక్కడ రావడం కారణం ఏంటంటే పూర్తి సంతృప్తితో బయలుదేరాను. చంద్రన్న అనే ఒక ఆకాంక్ష ఒకటి ఉంది. అదే రకంగా గత ఎన్టీ రామారావు గారు కూడా అతని అందుకు కూడా చాలా అభిప్రాయం. అదే రకంగా మొత్తం కుటుంబ సభ్యులందరి మీద కూడా మాకు చాలా సంతోషం కూడా అన్న. ఇదే రకంగా ఇలాగే ఈ పాలన కూడా ఇంతకంటే ఇంకా చాలా బాగా జరగాలని, ఎదుటివాడికి ఇంకా అవకాశం ఇవ్వకూడదని ఒక ఆలోచన. అది రోజు ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నారు బాబాయ్? రోజైతే మరి నేను 91లో వెళ్ళాను. 91లో వెళ్ళాను. అప్పుడు హైవే లేదు. హైవే లేనప్పుడు అప్పుడు కూడా నేను 120 నుంచి 130 వరకు వెళ్ళినప్పుడు అప్పుడు నాకు వివాహం కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ నాకు 97లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు నాకు 2 పిల్లలు కూడా, 2 అబ్బాయిలు కూడా ఆల్రెడీ మ్యారేజ్లకి వచ్చారు. ఒక అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నా వరకు నేనైతే మాత్రం ఇప్పుడు ఈ ఒక సంతోషంతో ఈ కూటమితో మరి చంద్రన్న గారు సంతకం పెట్టడం, మరి అన్ని రకాలు కూడా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వడం మనకు చాలా అదృష్టమైన మంచి సంకల్పన అనమాట ఇది.
అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడడం మాకు చాలా సంతోషం.